జీవితం ఎప్పుడూ పరిపూర్ణంగా ఉండదు. ఊహించినట్టుగా ఖచ్చితంగా ఏదీ జరగదు. జీవితం ఒక రహదారి. దానికి అనేక అడ్డంకులు, వంకలు, ఎత్తుపల్లాలు ఉన్నాయి. కానీ అదే దాని అందం. సాధారణంగా మన జీవితం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. కొన్ని రోజులు మనం ఎంతో ఆనందంగా జీవిస్తుంటాం. మరికొన్ని సందర్భాల్లో ప్రపంచంలో ఎవరికీ లేనన్ని కష్టాలు మనకే ఉన్నాయనే ఫీలింగ్ కలుగుతుంది. అందుకే జీవితం అనేది ఎప్పటికప్పుడు కొత్తగా, సరికొత్తగా కనిపిస్తుంటుంది. కొందరు వయసు పెరుగుతుంటే కష్టాలు తగ్గుతాయని భావిస్తుంటారు. కానీ వాస్తవానికి వయసు పెరిగే కొద్దీ కష్టాలు పెరుగుతాయనే విషయం తప్పక గుర్తుంచుకోవాలి. కానీ కొందరి విషయంలో మాత్రం అలా జరగదు. ఈ నేపథ్యంలోనే మన జీవితంలో కొత్త విషయాలను మనం నేర్చుకోవడానికి, అదేవిధంగా భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేందుకు మనకు స్ఫూర్తి తప్పకుండా అవసరం. అలాంటి సమయంలో జీవితం యొక్క విలువలను, మనల్ని మనం ప్రేమించుకోవాల్సిన అవసరాన్ని, సానుకూలతను పెంపొందించుకోవడం అవసరం. జీవితంలో ఆనందాన్ని అందించేటువంటి ఓ తలుపు మూసుకుంటే మరో తలుపు తెరుచుకుంటుంది. మనం మాత్రం మూసిన తలుపు వైపే చూస్తూ మన కోసం తెరిచి ఉన్న తలుపును చూడకుండానే వదిలేస్తాం. ఇక ఈ రోజు నుంచి 20 సంవత్సరాల తర్వాత నువ్వు చేసిన పనుల గురించి కాకుండా చెయ్యలేని పనుల గురించి ఆలోచించి బాధపడతారు. అందుకే నచ్చినవన్నీ చేసేయాలి. తన వైపు ఇతరులు విసిరే రాళ్లతో తన ఎదుగుదలకు పునాదులు వేసుకునేవాడే తెలివైన వ్యక్తి. సక్సెస్ సాధించడం కోసం ఓ మంచి ఫార్ములా గురించి నేను చెప్పలేను. కానీ ఓటమికి మాత్రం ఓ ఫార్ములా ఉంది. ఎల్లప్పుడూ అందరికీ నచ్చే విధంగా ఉండాలనుకోవడమే ఆ ఫార్ములా. జీవితంలో కేవలం నువ్వు ఒక్కసారే జీవిస్తావు. కానీ ఆ జీవితంలో నువ్వు సరైన పనులను చేస్తే ఒక్కసారి జీవించినా చాలు, అందరి మధ్యలో నిలిచిపోతావు. తనతో తాను ప్రతిరోజు ప్రేమలో పడే వ్యక్తికి శత్రువులే ఉండరు. సంతోషంగా ఉండే వ్యక్తులు అంటే ఎక్కువగా పొందేవారు కాదు, ఇతరులకు ఎక్కువగా ఇచ్చేవాళ్ళు. జీవితంలో అసలు సాధ్యం కాని ప్రయాణం అంటే అసలు ప్రారంభించనిదే. అసలు ప్రారంభించని పని అసాధ్యంగా కనిపిస్తుంది. ఈ రోజుతో మీ జీవితం పూర్తయితే ఏ పనులను చేయకపోయినప్పటికీ పర్వాలేదు అని అనుకుంటారో అలాంటి పనులను మాత్రమే రేపటికి వాయిదా వేయండి. మీరు మీ మనసులో ఏం ఫీల్ అవుతున్నారో అదే మీ ముఖంలో కనిపిస్తుంది. అందుకే ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచిస్తూ ఆనందంగా ఉండే ప్రయత్నం చేయాలి. మనం కష్టాలను ఎదుర్కొంటాం, ఇబ్బంది పడుతుంటాం. అదే జీవితం కాదు. జరిగేదంతా మనకు ఏదో ఒకటి నేర్పించడానికి జరుగుతుంది. ప్రతి నెగిటివ్ విషయంలో కూడా పాజిటివిటీని ఆలోచించండి. ఒక రోజులో 1440 నిమిషాలు ఉంటాయి. ఒకరోజు మన జీవితంలోకి సంతోషాన్ని తీసుకురావడానికి 1440 అవకాశాలను అందిస్తుందన్నమాట. సక్రమంగా ఆలోచించినట్లయితే ఈ ప్రపంచంలో అసలు సాధ్యం కాని విషయం అంటూ ఏదీ లేదు. మనకు కావాల్సిందల్లా పాజిటివ్గా ఆలోచించి ముందడుగు వేయాలి. ముఖ్యంగా ఇతరులు నిన్ను అగౌరవపరిచేందుకు అవకాశం ఇవ్వకు. దెయ్యం వచ్చి తలుపు తడితే తలుపు తీయకూడదని పెద్దలు చెబుతుంటారు. అందుకే నీ చుట్టూ కేవలం పాజిటివ్గా మాట్లాడే వారిని ఉంచుకోవాలి. ఉదయం నిద్ర లేవగానే నీ దగ్గర 2 అవకాశాలుంటాయి. ఆ రోజును పాజిటివ్గా కొనసాగించడం లేదా నెగటివ్గా కొనసాగించడం. అదేవిధంగా ఆశావాదిగా వ్యవహరించడం లేదా నిరాశావాదిగా మిగలడం. జీవితంలో మనం ఎవరిని కలిసినా వారి నుంచి ఎంతో కొంత తీసుకుంటాం. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏది తీసుకోవాలనేది మనపై ఆధారపడి ఉంటుంది. క్లిష్ట పరిస్థితుల్లో నీకు తోడు వచ్చేది ఏంటంటే ఒక్క అడుగు విశ్వాసం, నమ్మకం. అవి నీ గమ్యాన్ని సురక్షితంగా చేరుస్తాయి. బరువులు మోసేవాడి కంటే బాధ్యత తెలిసినవాడు గొప్పవాడు. డబ్బు ఉన్నవాడి కంటే మర్యాదలు తెలిసినవాడు గొప్పవాడు. మన జీవితంలో అత్యంత శక్తివంతమైనది మన ఆలోచన. అది మన జీవితంలో ఎలాంటి పరిస్థితులైనా మార్చగలదు. మంచి అనేది చేసే పనిలో ఉండాలే కానీ చెప్పే మాటల్లో కాదు. ధైర్యం చేయకపోతే దరిద్రం దూరం కాదు. సాహసం చేయలేకపోతే సంతోషం దగ్గరికి రాదు.